ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి. పర్యావరణాన్ని కాపాడుకోవడం అందరి బాధ్యతని, అందుకోసం ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించాలని హుజరాబాద్ పట్టణవాసి సామాజిక కార్యకర్త నలుబాల వేణుగోపాల్ అన్నారు. ప్రతి ఒక్కరూ తమ విధిగా గృహాలను ఏ విధంగా శుభ్రంగా ఉంచుకుంటున్నారో అలానే మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ బట్ట సంచులను వాడాలని, పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలన్నారు. ప్లాస్టిక్ సంచులను ఉపయోగించడం వల్ల కాలువలు మూసుకోవడం, భూగర్భ జలాలు కలుషితమై రానున్న రోజుల్లో మానవాళి తీవ్ర పర్యావరణ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ప్రాంతానికి చెందిన నేను నలబాల వేణుగోపాల్, సామాజిక కార్యకర్త. ప్లాస్టిక్ ప్రపంచమయమైంది. ప్లాస్టిక్ కూరలో ప్రపంచం లెక్క కొన్ని వందల క్వింటాలు, వేల క్వింటాలు సముద్రంలో చేరి జలచరాలు అన్నీ అంతరించిపోతున్నాయి. అనర్థాలు ప్లాస్టిక్ వల్ల బాగా నష్టం జరుగుతుంది. పర్యావరణం దెబ్బతింటుంది. మనిషి మనుగడే ప్రశాంతంగా మారే ప్రమాదం ఉన్నది అని ఎన్నో సంస్థలు హెచ్చరిస్తున్నాయి. ప్రజలు పెడచేవిన పెడతారు. రేపు భవిష్యత్ తరాలకు మంచి ఆరోగ్యకరమైన జీవితాలు ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ ప్రతినబూడితేనే ప్లాస్టిక్ అంతరించిపోతుంది. చాలామంది నేను ఒక్కరిని సంచి వాడితే ఏమవుతుంది, ఏం కాదు నేను ఒక్కరిని వాడితే ఏమవుతుంది అనుకుంటే నిర్లక్ష్యం చేస్తారు. అట్లా కిలోలు వాడి వేసి పర్యావరణం దెబ్బతీస్తారు. రానున్న 2050 సంవత్సరం వరకే వినాశనం తప్పదు అలా ఏమాత్రం అనుమానం లేదు. పర్యావరణం దెబ్బతిని ప్రతి ఒక్కరు ఏదో ఒక జబ్బున పడి అనారోగ్యాన పడతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. భవిష్యత్ తరాలకు మాత్రం మనం మంచి ఆరోగ్యం ఇవ్వాలంటే ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని, తల్లిదండ్రులు కానీ, విద్యార్థులు కానీ, యువత కానీ, మహిళలు కానీ అందరూ ప్రతినబూడితేనే సాధ్యత తప్పితే మరి దీని మీద ఎవరు చర్యలు తీసుకుంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకొని మాడితే మరి ప్లాస్టిక్ అంతరించిపోతుంది. ప్లాస్టిక్ అనేది ప్రపంచమయమైపోయింది. మరి ప్లాస్టిక్ బట్టి చేపలు, జంతువులన్నీ దెబ్బతిని పిచ్చుకలు అయితే ఎన్నో వందల రకాల ఊర పిచ్చుకలు, కాకులు కూడా అందరూ రేపు మనం ఎవరైనా చనిపోతే కాకిలి వచ్చే పరిస్థితి లేదు ఇక. ఎందుకంటే సెల్ ఫోన్ రేడియేషను, ఈ ప్లాస్టిక్ వల్ల అతి తొందరలోనూ దగ్గరనే పొంచి ఉన్నది పర్యావరణం అనేది అంతరించిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ సంచి బదులు బట్ట సంచులు కానీ, టిఫిన్ బాక్సులు కానీ, స్టీల్ గ్లాస్ కానీ వాడితే మరి బాగుంటుంది. నిర్లక్ష్యం చేయొద్దు. ఎలక్ట్రానిక్ మీడియా, పేపర్ మీడియా కూడా, ప్రింట్ మీడియా కూడా బాగానే ప్రచారం చేస్తారు బాగానే ఉన్నాయి. కేవలం ఇలా కొంచెం ఏంటంటే రాజకీయ నాయకులు కూడా కొంచెం దృష్టి పెట్టి ప్రజాప్రతినిధులు కూడా కొంచెం అలసత్వం బాగున్నది. అధికారులు మరి ప్రజాప్రతినిధులు ముందు స్పందించి అవగాహన కార్యక్రమాలు చేపడితే అందులో ఏమాత్రం అనుమానం లేదు. 30-35 ఏళ్ళ కిందట ఇవన్నీ లేవు, ఇప్పుడే బాగానే. కాబట్టి ప్రజాప్రతినిధులు, అధికారులు తలుచుకుంటే మరి ప్రజలలో అవగాహన కల్పించి అది సాధ్యం కాదనే ముచ్చట్లేదు. 5 ఏళ్ళలో మొత్తం మనం బంద్ చేయవచ్చు. పర్యావరణం మంచిగా ఉంటుంది, భవిష్యత్తులో బాగుంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు మేలుకొని మరి ప్లాస్టిక్ బంద్ చేస్తే మరి మంచి వాతావరణం, ఎలాంటి జబ్బున బాధపడకుండా. మరి ఈ మధ్యకాలంలో మనం ఉపద్రవాలు కూడా వస్తున్నాయి, వరదలు, భూకంపాలు, ఎన్నిటికి సమాచారం. చాలామంది అనుకుంటారు ఇప్పుడు నిన్నటి సంఘటన తెలంగాణలో ఒకడ వర్షం ఒకడ ఎండ, ఇవన్నిటి పరిస్థితులు ప్లాస్టికే. ఇప్పుడు గీనే 1 కిలోమీటర్కు వర్షం పడుతుంది, మళ్ళీ 1 కిలోమీటర్కి ఎండ కొడుతుంది. ఇవన్నీ ఏదో ఉపద్రవం అనుకుంటారు, మనిషి ఆలోచించలేడు. ఇవన్నిటి కారణం తనే అని గుర్తించిన రోజు వ్యవస్థ మారుతుంది. ప్రతి ఒక్కరు గుర్తించి పర్యావరణం దెబ్బతినకుండా చూస్తే ప్లాస్టిక్ బంద్ చేయరు. వాతావరణం బాగుంటుంది, పిల్లలు బాగుంటుంది. వెనుకట ఎండాకాలం ఎండనే కొట్టేది, వర్షాకాలం వర్షమే పడేది, చలికాలం చలి పెట్టేది. ఇప్పుడు ఋతువులన్నీ గతి తప్పుతాయి. దానికి కారణం ఎవరు? మనిషే. అందరూ చాలామంది అనుకుంటారు, ఏదేదో అనుకుంటారు. అవన్నీ మనమే కారణం. కాబట్టి మనం బాగుండాలి, మన భవిష్యత్తు, మన పిల్లలు బాగుండాలంటే వెంటనే తక్షణం ప్లాస్టిక్ బంద్ చేయాలి. ప్లాస్టిక్ బంద్ చేస్తే మరి బాగుంటుంది అని చెప్పి నేను కోరుతున్నాను.